నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. దేశ అభివృద్ధికి దిక్సూచిగా నిలిచే జనగణన 2027 ప్రక్రియ రాష్ట్రంలో వేగవంతమైంది. ఇందులో భాగంగా గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా తన వివరాలను నమోదు చేసుకుని పౌరులందరికీ ఆదర్శంగా నిలిచారు. మే 1 నుంచి ప్రారంభం కానున్న ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే జనాభా లెక్కల సేకరణలో ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు వినియోగించుకున్నారు. విజయవాడలోని ఎమ్మెల్యే కార్యాలయంలో తహసీల్దార్ శివయ్య సమక్షంలో ఆయన తన కుటుంబ వివరాలను జనగణన పోర్టల్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే యార్లగడ్డ జనగణన అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం కాదని, దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఇది ఒక బలమైన పునాది అని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడానికి ఈ గణాంకాలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు నెల రోజుల పాటు జనగణన ప్రక్రియ కొనసాగుతుంది. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజల పూర్తి స్థాయిలో సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఎటువంటి సంకోచం లేకుండా సరైన సమాచారాన్ని అందించి జాతీయ కార్యసాధనను విజయవంతం చేయాలని గన్నవరం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన పిలుపునిచ్చారు. మే 1 నుంచి మే 31 వరకు సెన్సస్ నోట్ చేయడానికి, జనగణన చేయడానికి అధికారులు అందరూ మీ వద్దకు వస్తారు. వచ్చినప్పుడు సహకరించి ఈ మంత్లో అన్ని కంప్లీట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.